హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. మీలో ఎవరైనా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా మీకోసమే. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఆవేశం, కడుపు ఉబ్బడం, గ్యాస్ట్రిక్ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డైలీ మార్నింగ్ 1 గ్లాస్ వాటర్లో 1 గ్లాస్ ఈ పౌడర్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చి తీసుకోవడమే. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సింపుల్గా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు సోంపుని వేసుకోవాలి. సోంపు మీకు ఏదైనా సూపర్ మార్కెట్స్లో కానీ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అస్సలు మాడిపోకుండా ఒక 5 మినిట్స్ పాటు ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై చేస్తే ఈ పౌడర్ స్మెల్ అనేది అంత బాగుంటుంది. అస్సలు మాడిపోకుండా దగ్గరే ఉండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా చేసుకోవాలి. సోంపు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. దాన్ని కూడా దగ్గరే ఉండి పక్కనే ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవచ్చు. దీనికి ప్రాపర్గా ఇంతే క్వాంటిటీ అని అయితే లేదు. మీరు కావాలి అనుకుంటే ఏదైనా క్వాంటిటీని పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సోంపు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వామును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పిడికెడు వరకు లవంగీలను కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పౌడర్ అనేది ఎంత మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే మనం వాటర్లో కలుపుకొని తీసుకునేటప్పుడు టేస్ట్ అంత బాగుంటుంది. మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా, చిన్న చిన్నగా వదిలేసుకున్నా అవి తాగేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే ఘాటుగా. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి మెత్తటి పౌడర్లా ఉంటే వాటర్లో మిక్స్ అయిపోయేలా ఉంటే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని 1 మంత్ పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పరగడుపున 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టీ స్పూన్ ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని కావాలి అనుకుంటే చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరగనిచ్చి తీసుకోవడమే. ఒక 1 వీక్ తీసుకుంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.